మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. సంస్కృతి, సంప్రదాయం, విలువలు ఇవన్నీ గత నెల రోజుల నుంచి చాలా ఉద్ధృతంగా జరుగుతున్నటువంటి డిస్కషన్స్. మీకు ఇప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. చూశారు కదా? ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ స్టేజ్ రికార్డింగ్ డాన్సులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం ఖండిద్దామా వద్దా? ఎందుకు ఖండించాలి? ఆ డాన్సులు అనేటటువంటివి అశ్లీల నృత్యాలు, అవునా కాదా మై డియర్ ఫ్రెండ్స్? అవన్నీ అశ్లీల నృత్యాలు కాబట్టి అవి ఊర్లలో స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేస్తున్నాయి. వాటి వల్ల యువత నాశనం అవుతుంది, కల్చర్ భ్రష్టు పట్టిపోతుంది. పోతుందా లేదా? మళ్ళీ చెప్పండి. పోతుంది. మరి వీటి గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? అలాగే వీటి గురించి జనం ఎందుకు మాట్లాడడం లేదు? అసలు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చాలా మంది మనసుల్లో మనోవేదన ఉంది. ఇదే కదా నెల రోజుల నుంచి మేము మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ ఒక విషయం నేను మాట్లాడతాను ఏంటంటే, ఇలాంటి అశ్లీల నృత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి అశ్లీలం. పక్కన కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో పేదరికంలో ఉన్నటువంటి ఆడపిల్లలు వాళ్ళ బ్రతుకు తెరువు కోసము వేరొకళ్ళ చేతిలో పావులుగా మారి ఇలాంటి స్థితికి వాళ్ళు వచ్చేసారు. వీళ్ళని సంస్కరించడానికి ఏ ప్రభుత్వాలు ముందుకు రావండి, ఏ ప్రభుత్వాలు ఫండ్స్ ఇవ్వవండి, ఏ ప్రభుత్వాలు కూడా వీళ్ళకి పెన్షన్స్ ఇవ్వవండి. అలాగే ఈ ఆడపిల్లలు కష్టపడి బ్రతకాలి, చదువుకోవాలి అనేటటువంటి ఆ యొక్క ఎంకరేజ్మెంట్ ను కూడా ఎవ్వరు ఇవ్వరు. మరి ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? కేవలము సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రమే, సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇవి వచ్చినప్పుడు మీడియాలో మాట్లాడుకుంటున్నాం. కానీ మీడియాలో వచ్చినటువంటి వార్తలు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి రుగ్మతల్ని రూపుమాపాల్సినటువంటి బాధ్యత ఎవరిది? యువతది. అలాగే ఆ ఊర్లలో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యావంతులది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలది. వాళ్ళందరి సమక్షంలోనే, వాళ్ళందరి ప్రెజెన్స్ లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు ఎవరు వీటిని అరికట్టలేకపోతున్నారు, అడ్డుకోలేకపోతున్నారు? ఎవరి స్వార్థం దీనిలో ఎంత ఉంది? ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడెవరో మొన్న ఒక ఆవిడ రగిల్చిన రావణ కాష్టం అది ఇంకా రగులుతానే ఉంది. అది దానికి ఖచ్చితంగా పులి స్టాప్ పెడతామండి. పెట్టకుండా ఉండే ప్రసక్తే లేదు. మరి ఆవిడ గారు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక స్ట్రెంత్ తెచ్చుకుంది. వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం అని మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఏమందాము? వీళ్ళు కనీసం నిండా గుడ్డలు కప్పుకున్నారండి, కానీ వాళ్ళు వేసేటటువంటి డాన్స్ ఏదైతే ఉందో అది అశ్లీలమైనటువంటిదని మాట్లాడుతున్నాం. మరి వీళ్ళు చేసేటటువంటి డాన్సులకి మరి మనం తెర మీద పాష్ గా చూపించేటటువంటి పాష్ కల్చర్ లో ఉండి గుడ్డలు 1, 2 వేసుకున్న వాళ్ళకి తేడా ఏంటి? అంటే వాళ్ళు బాగా డబ్బులు సంపాదించేసి ఖరీదైన కార్లలో, ఖరీదైన బంగళాల్లో ఉన్నారు కాబట్టి అది హక్కు. మరి ఇదేంటి? అశ్లీలము. ఇక్కడే కదా మనం ఏం ఆలోచిస్తున్నాం? చాలా మంది మాట్లాడుతున్నారు, వేసుకున్న బట్టల్లో లేదు. బట్టలు మూసుకోండి. ఒక దేశం యొక్క ఔన్నత్యము, ఆ దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయానికి మీద ఆధారపడి ఉంటుందని నేర్చుకొని చావండి. మగాడిని ఆపాలి అని మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేశారు? ఎవరు ఎంత కృషి చేస్తున్నారు? ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన జరగదు. ఇలాంటివి అడ్డుకోవాలి అనే ఒత్తిడి ప్రభుత్వం మీద తెచ్చేదెవరు? ఒక రీల్ మాత్రమే చేస్తాం, ఒక వీడియో మాత్రమే పెడతాం, ఎందుకంటే ఫ్రీగా నోట్లో నుంచి వస్తుంది కాబట్టి. రోడ్డు మీదకి రామండి మేము. ఇలాంటి అశ్లీలమైనటువంటి నృత్యాలు జరుగుతున్నప్పుడు ఆ ఊర్లలో ఉన్నటువంటి మహిళలు ఏం చేస్తున్నారు? మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? అక్కడ ఉన్నటువంటి సంఘ సంస్కర్తలు ఏం చేస్తున్నారు? విద్యావంతులు ఏం చేస్తున్నారు? జడ్జిలు ఏం చేస్తున్నారు? పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వీళ్ళందరి సమక్షంలోనే, వీళ్ళందరి సాక్షిగానే అవన్నీ జరుగుతున్నాయి. పహారా కాస్తున్నారు. ఎవరు దేన్ని పోషిస్తున్నారు?
ఎవరి ఎక్కడ ఈ ఈ యొక్క సమాజాన్ని సంస్కరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? యువతది కాదా? అదే యువత అక్కడ ఉన్నారు. యువతే ఉన్నారా? అక్కడ కూర్చొని ఉంటే 14 సంవత్సరాల యువకుల నుంచి 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళ దాకా కనీసం కాలు నడిచొచ్చే ప్రతి ఒక్కళ్ళు ఉన్నాడు అక్కడ. అరే అక్కడ స్టేజ్ మీద ఆడుతున్నటువంటి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో, ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, మన ఊర్లో పిల్లలు లేదా పక్క ఊరు నుంచి తెచ్చుకున్నాం అని నువ్వు మాట్లాడుతున్నావే, నీ ఊర్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఆ యొక్క సంస్కారానికి రేపొద్దున దీన్నే హక్కు అని మాట్లాడి అదే స్టేజ్ మీద మీ పిల్లలుంటే ఏం చేస్తారు? నేను అడుగుతున్నా. ఈ రోజు ఆ ప్రమాదం వస్తుంది. అది చాలా తేలిగ్గా ఉన్నటువంటి ఆదాయ మార్గము. 4 గంటలు గంతితే, అశ్లీలంగా 4 డాన్సులు చేసేస్తే, 4 భంగిమలు ఇస్తే డబ్బు వచ్చి పడిపోతుంది. ఈజీ అర్న్ మనీ. రేపు పొద్దున ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఇప్పుడు హక్కు అని మాట్లాడుతున్నారే, అది హక్కు కాదండి. దట్ ఈస్ దేర్ బ్రెడ్ అండ్ బటర్. వాళ్ళు సంపాదించుకునేటటువంటి సంపాదన ఆదాయ మార్గాన్ని ఇక్కడ మహిళల హక్కుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత భయానకమైనదో ఇప్పుడు ఇవి చూడండి. వీటికి ఇవి అశ్లీలమని ప్రతి మహిళ ఫీల్ అయితే, ప్రతి ఒక్క సంఘ సంస్కర్త ఫీల్ అయితే, ప్రతి ఒక్క మీడియా సోదరుడు సోదరిమణి ఫీల్ అయితే, మరి ఇది ఎందుకు కాదండి? దీని మీద ఎందుకు గళం విప్పరు? మరి ఇది కూడా వాళ్ళ హక్కు అని మాట్లాడదామా? ఇది కూడా ఆడపిల్లల హక్కు. వాళ్ళు ఎవరి ముందైనా డాన్స్ చేస్తారు, ఎలాగైనా డాన్స్ చేస్తారు, ఎలా అయినా ఉంటారు అనంటే ఇదే మార్గాన్ని హక్కుగా తీసుకుని రేపు పొద్దున ఆ ఊర్లో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా ఇదే స్టేజ్ మీదకెక్కి ఇన్ని వేల మంది ముందు ఇలాంటి ప్రదర్శన ఇచ్చే దౌర్భాగ్యము ఎంతో దూరం లేదు. ఎందుకో తెలుసా? హక్కు అనేటటువంటి ప్రమాదకరమైనటువంటిది ఇక్కడ మనం గనక పెంచి పోషిస్తే అది రేపొద్దున మన ఇళ్లలో ఆడపిల్ల వాడుకొని తీరుతుంది. లేదా ఆ హక్కు పేరు చెప్పి మన ఆడపిల్లని ప్రలోభ పెట్టే ప్రమాదం ఉంది. సిగ్గుండాలి రాజకీయ నాయకులకి, సిగ్గుండాలండి. మాట్లాడుతున్నాను నేను. ఏ ఆడపిల్లల్ని తీసుకొచ్చి మీరు అలా ఆ విధమైనటువంటి నృత్యాలు చేయిస్తున్నారు? అసలు ఇలాంటి రుగ్మత సమాజంలో ఉన్నందుకు అక్కడ ఉన్న మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయండి? ఏం చేస్తున్నాయి? గుట్టలుడు తీసుకోవటం హక్కని మాట్లాడుతున్నారు. ఇలా కొన్ని వేల మంది మగవాళ్ళ ముందు ఆ ఆడపిల్లలు ఎంత అభిమానం చంపుకొని ఉంటున్నారో మీకు ఎవరికైనా అర్థమవుతుందా? వాళ్ళు ఎవరి చేతిలో కీలు బొమ్మలయ్యారో ఒక్కళ్ళు మాట్లాడారా? ఇప్పుడు పెట్టండి మహిళా సంఘాలు, ఇప్పుడు పెట్టండి స్పీచ్లు, ఇప్పుడు ఇవ్వండి స్పీచ్లు. ఎవరి ఆనందం కోసం వాళ్ళు కూడా పర్సనల్ స్టేజ్ మీద వేయాలా, పబ్లిక్ స్టేజ్ మీద వేశారు. అది మా పర్సనల్ గా మేము స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నామని మీలాంటి వాళ్ళ వాదనని తీసుకెళ్లి వాళ్ళు మాట్లాడితే రేపు పొద్దున ఇళ్లలో ఉన్న ఏ ఒక్క ఆడపిల్ల ఇలాంటి స్థితికి ఇది నా హక్కు అనుకోని ఈ ప్యాషన్ తోటి బయటికి వెళ్తే ఆ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని చావాలి. అరే తిరునాళ్లలో ఈ దరిద్రం ఎక్కడ పుట్టింది? ఇంకా మళ్ళీ నేను నోరెత్తితే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ గొంతు పిసుక్కొని చావాలి. సిగ్గు లేదా? మీ ఓట్ల కోసం, యువతను అట్రాక్ట్ చేయడం కోసము అక్కడ ఉన్నటువంటి సంస్కృతి అని మాట్లాడతారు, సంప్రదాయం అని మాట్లాడతారు. ఇది సంప్రదాయమా? ఆడపిల్లల్ని ఈ విధంగా జుగుప్సాకరంగా తీసుకొచ్చి నా సంస్కృతి ఇది అని పోర్ట్రేట్ చేస్తున్నావు. సిగ్గు లేదా? అరే మీరు ఎవడైనా నన్ను తిట్టుకోండి, ఎవడు ఏమన్నా ట్రోల్ చేసుకోండి, మాట్లాడేది మీరు మహిళలకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఇదా? మీరు ఇస్తున్నటువంటి మర్యాద ఇదా? ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు? ఇలాంటివి మాట జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం తెలియదా? కనీసం మహిళల్ని గౌరవించండి అయ్యా, గుర్తించండి అయ్యా. ఇలాంటి వాటికి వాడకండి. మీలాంటి దరిద్రులు వాడబట్టే కదా ఆడవాళ్ళు ఇవాళ విలువ లేకుండా ఉంది. వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాక, వాళ్ళ స్థితి ఏంటో అర్థం కాక అణిచివేతకి గురయ్యి ఈ రోజు చంపడానికి కూడా సిద్ధపడిపోతున్నారంటే కారణం మీరే. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. దీనికి సంప్రదాయం అని పేరు పెడతారా? సిగ్గులేదా? అక్కడికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క అన్న తమ్ముడు ఏదో ఒక మహిళకి భర్త, అన్న తమ్ముడు, కొడుకు అయి ఉండుంటాడే.
వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాను నేను. అదే ప్లేస్ లో నీ చెల్లో, నీ అక్కనో, నీ భార్యనో పెట్టి అలా చేయగలవా? ఎవరో ఆడపిల్లని తయారు చేస్తున్నారా మీ ఆనందం కోసం? వాళ్ళకి ఆడపిల్లలకి చదువు అక్కర్లేదా? వాళ్ళ జీవితం గౌరవప్రదంగా సమాజంలో ఉండాల్సిన అవసరం లేదా? ఎవరిని తయారు చేస్తున్నారు? సిగ్గులేని జాతి. అరే ఎందుకు మాట్లాడుకుంటాం మనం? పొద్దున్నే లెగిస్తే ఒక్కొక్కడు మళ్ళీ లక్షల కోట్ల గురించే మాట్లాడతాడు, ఒక్కొక్కడు డెవలప్మెంట్ గురించే మాట్లాడతాడు, ఒక్కొక్కడు ఫేస్బుక్ లో, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో విలువల గురించి మాట్లాడతాడు. వాళ్ళు తీసేసి డాన్సులు చేస్తుంటే మాట్లాడిన వాడివి నువ్వు ఒక మనిషివేనా? సిగ్గు లేకుండా ఎగబడి ఎన్ని వేల మంది చూడండి దాని చుట్టూ. ఏ ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ బాధ్యత కాదా? ఇవన్నీ ఆపాల్సినటువంటి బాధ్యత లేదా? అరే నేను చెప్తున్న పొంచి ఉన్న ప్రమాదం చెప్తున్నాను. ఇది ఒకప్పుడు కేవలము ఒక స్థితిలో మాత్రమే ఉండే, అవి గడప దాటి బయటికి వచ్చి ఈ రోజు హక్కులుగా మాట్లాడుతున్నారు. ఈ హక్కుల్ని రేపొద్దున మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందిపుచ్చుకుంటే ఆత్మహత్యలు చేసుకొని చావాలి మనమంతా. ఏంటండి ఎంతో సంస్కరణలు తీసుకొచ్చావని మాట్లాడుతున్నారు, ఇదా సంస్కరణ? ఒకటేమో ఒప్పుకుని తిరుగుతాను నీకేంటని మాట్లాడుతుంది, ఇంకొకటేమో సంస్కృతి సంప్రదాయం అని ఆడదాన్ని తీసుకొచ్చి అన్నట్లో పెడతాడు. దేనికోసం ఫైట్ చేయాలో ఎవరికి అర్థం కావట్లేదా? పుంకాలుగా లెక్చర్లు మాత్రం ఇస్తున్నాం, కానీ జరగవలసినవి జరుగుతున్నాయి. నేను చెప్తున్నాను, ఇలాంటివి కనుక ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఉద్యమాలు మొదలవుతాయి. ఆ ఉద్యమాలకి శ్రీకారం నేనే చుడతాను. మైండ్ ఇట్. భారత్ మాతాకి జై.